అనుకుంటున్నా. కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, ధర్మానికి న్యాయం లేనప్పుడు నేను ఎందుకు చేయాలని అనుకున్నా కాబట్టి ఇంట్లో ఒప్పుకోరు, ఇట్లో ఒప్పుకోరు. ఆ వేదన భరించలేకనే నేను ఆ రోజు మండే రోజు ఎగ్జాక్ట్ నేను జీపీకి వెళ్ళి మా పంప్ ఆపరేటర్ వాళ్ళకు అన్ని తాళాలు అవి వపేపిన. ఎందుకు మేడం ఇట్లా ఇస్తున్నారంటే, ఏం లేదు నేను ఊరుకోతున్నా అని చెప్పిన. ట్రాన్స్ఫర్ లెటర్ కూడా అక్కడే రాసుకున్నా, ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఊరికి ఇబ్బంది ఉండదు, మళ్ళీ సర్వీసు ఇబ్బంది అవుతుందేమోనని లెటర్ రాసి నేను వచ్చేసిన. ఇక వాళ్ళకి తాళాలు అప్పచెప్పి నేను బండి తీసుకొని సిరిసిల్లకు వచ్చేసి అక్కడ పెట్టేసి నేను బస్సు ఎక్కేసిన. నాకు ఎదురు ఏ బస్సు ఉంటే ఆ బస్సు సికింద్రాబాద్ బస్సు. ఏంటి లెటర్ వాట్సాప్ లో పెట్టిన నేను ఎంపీడీఓకి. నేను చేయలేను సార్, నేను మానసిక క్షోభ భరించలేకపోతున్నా. ఎందుకంటే 3 సార్లు నేను లెటర్ సార్ కూడా ఇచ్చిన, కలెక్టర్ సార్ కు. ఫస్ట్ లెటర్ ఏమో సఖీ సెంటర్ ఫార్వర్డ్ చేశారు, రెండో లెటర్ ఏమో చూసి డిపిఓకి ఫార్వర్డ్ చేశారు, థర్డ్ లెటర్ ఇక లీవ్ కోసమే పోదాం, ఇక భరించలేకపోతున్నాను వెళ్ళినప్పుడు చేయాల్సిందే అమ్మా, చేయక తప్పదు, మేము చేయట్లేదా అని అట్లా. సార్ నా చేతిలో లీవ్ శాంక్షన్ లేదు, నీ ట్రాన్స్ఫర్ శాంక్షన్ కూడా నా అథారిటీ కాదమ్మా, కలెక్టర్కి చెప్పండి అనే చెప్పిర్రు. ఇట్లా ప్రతి ఇక్కడ వాళ్ళు అటు అక్కడ వాళ్ళు ఎన్ని చేసినా అప్పటి మందం వేరే న్యాయం చేయాలి కాబట్టి భరించుకుంటే ఈ 10 మంది కోసం నేను మిగతా వాళ్ళకి 90 పీపుల్ కు నేను ఎందుకు అన్యాయం చేయాలని చెప్పి నా సర్వీస్ చేసుకుంటూనే వస్తున్నా. ఇక వాళ్ళు వచ్చి కూర్చుంటే మిగతా జనం కూడా ఇలా అమ్మాయిలో ఉన్నట్టు ఏదో పంచాయతీ ఉందని వెళ్ళిపోతారు. వీళ్ళకి తెలుసు, కానీ ఎవరు ముందుకు రావట్లేదు. అలా ముట్టుకుంటే పెట్టాయమని అంటే SC ST కేసు పెడతాడు మల్లేష్ బాబు. అలా నేను కూడా పెట్టుకుంటా పోవచ్చు, అందరు కేసులు పెట్టుకుంటేనే పోతే న్యాయం ఏడుంటది అని చెప్పేసి మార్చుదామన్నట్టు అనుకున్నా. కానీ వాళ్ళు ఇంత మానసిక క్షోభకు గురి చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఇంత నేను వెళ్ళిపోయినా, ఎందుకు వెళ్ళిపోయినా, చావడం కూడా ఒక నేరం కాబట్టి నేను డైరెక్ట్ ఏ బస్ ఉంటే ఆ బస్కి వెళ్ళిపోయినా. లాస్ట్ దైవ దర్శనం చేసుకుని నా డెసిషన్ తీసుకోవాలి, ఈ స్టేట్ లోనే ఉండదు, నేను ఏపీలో పోయి ఎక్కడన్నా బతికి తర్వాత వీళ్ళకి నచ్చ చెప్పుదామని వెళ్ళిపోయినా. తర్వాత వీళ్ళు ట్రాక్ చేసుకున్నారు, నన్ను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిన. నేను లెటర్ బస్ ఎక్కి DPOకి ఒకటి, ఎంపీడీఓకి అదే లెటర్ అందరికి ఫార్వర్డ్ చేసేసి వెళ్ళిపోయినా. జరిగింది ఇది.